పాత్రికేయ మిత్రులకు బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా యూరియా విషయంలో, సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. నిజానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిఏపి కానీ, యూరియా కానీ రైతుల కష్టాలను తొలగించినటువంటి ప్రధానిగా, రైతుల ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో యూరియా కావాలా, డిఏపి కావాలా లెక్కలు చేసి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆ రాష్ట్రాలకు అందే విధంగా మరి తోడ్పాటు అందిస్తున్నటువంటి విషయాన్ని ఇలా మీడియా ద్వారా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఎంత దురదృష్టకరం అంటే వ్యవస్థల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల వైఫల్యాన్ని తీసుకొచ్చి ఇలా కేంద్రం మీద అనవసరంగా బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వేపపూతతో కూడినటువంటి యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చిండు. మనకు తెలుసు, గతంలో యూరియా తీసుకురావాలంటే చెప్పులు, వాళ్ళ చేతి సంచులు, మరి చేతి కర్రలు క్యూలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇలా దక్షిణ భారతదేశానికే తలమానికంగా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొరత, రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఇలా ఎరువులను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడటం. తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి నేను ఉత్తరం రాసినని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. నిజానికి గత రబీ సీజన్లో మన తెలంగాణకు కావలసినటువంటి యూరియా కంటే కూడా ఎక్కువ యూరియానే సప్లై చేసినట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి, లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇలా పూర్తిగా వ్యవసాయ శాఖ మంత్రి ఏది తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాసినా అది వచ్చినా, నేనే ఉత్తరం రాసినా అది వచ్చిందంటాడు. ఈరోజు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి చిడతలు వాయించుకుంటూ చెక్కబదిన చేస్తూ తిరుగుతున్నాడు తప్ప వ్యవస్థలో ఉన్నటువంటి వైఫల్యాలను వాటిని సక్రమ గాడిలో పెట్టడంలో ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఘోరంగా వైఫల్యం చెందిందనే విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మార్కెఫెడ్లు దివాలా తీసినాయి. ఎంత దురదృష్టకరం అంటే కేంద్రము పూర్తిగా యూరియాకి సబ్సిడీ భరించి ఇలా 266 రూపాయలకే బస్తాను అందుబాటులోకి తీసుకొస్తే ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో కూడా రైతుల మీద భారం మోపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి రాలేదా, సంబంధిత మరి మంత్రుల దృష్టికి రాలేదా అని చెప్పి నేను బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన అడుగుతా ఉన్నాను. యూరియా పంపిణీ విషయంలో కేంద్రం వైపు నుంచి డిఏపి పంపిణీ విషయంలో చాలా పారదర్శకంగా లెక్కలు మనందు ఉన్నాయి. ఇలా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులుగా మేము ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారితో కానీ ఇతర మంత్రులతో కానీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇలా ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు రైతుల కష్టాలు ప్రారంభమవుతాయి. ఇలా కాంగ్రెస్ అంటేనే రైతులకు కష్టాలు. మళ్ళీ గత దరిద్రాన్ని, గత దురదృష్టపు రోజుల్ని, గత చీకటి రోజుల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకు మీరు వ్యవస్థల మీద కంట్రోల్, నియంత్రణ కోల్పోతూ ఉన్నారు? ఇలా పూర్తి స్థాయిలో ఇలా డిస్ట్రిబ్యూటర్లు కానీ, డీలర్లు కానీ, మార్కెట్ అధికారులు కానీ అసలు ఎక్కడ యూరియా ఉంది, ఇలా ప్రైవేట్ దగ్గర యూరియా ఎందుకు దొరుకుతుంది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా యూరియా కొనాలంటే వేరే దాంతో జింక్ కొనాలి, ఇంకోటి కొనాలని చెప్పి ఇలా డీలర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగానే ఇవాళ యూరియా కష్టాలు కానీ, డిఏపి సరఫరాలో కష్టాలు కానీ తలెత్తుతున్నటువంటి విషయాన్ని ఇవాళ పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇలా వెంటనే లోపాలను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము అంతర్జాతీయ మార్కెట్లో రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ కూడా వ్యవసాయం బాగుండాలా, రైతు బాగుంటేనే మనం బాగుంటామనే ఉద్దేశంతో రైతుల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా పూర్తి స్థాయిలో సబ్సిడీ భరించి ఇలా డిఏపి కానీ, యూరియా కానీ అందుబాటులో ఉంచినటువంటి నేపథ్యంలో ఇలా పూర్తిగా లెక్క చేస్తే ఖరీఫ్, రబీ కలిపి దాదాపు 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు లాభం అయ్యేటట్టుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుకు అండగా నిలబడ్డది.
ఇలా లెక్కలతో కూడా చెప్పగలుగుతాం. ఇలా యూరియా 2 బస్తాలు వేసుకున్నా, డిఏపి 2 బస్తాలు వేసుకున్నా, ఖరీఫ్ రబీ కలిపి 4 బస్తాలు 8 బస్తాలు వేసుకున్నా కూడా దాదాపు లెక్క చేస్తే కేంద్ర ప్రభుత్వము ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందిస్తున్నటువంటి తోడ్పాటు దాదాపు 20,000 రూపాయలు ఉన్నది. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోకుండా వ్యవస్థలను నిద్రపుచ్చుతూ ప్రైవేటు వ్యాపారులకు మరి అడుగులకు మడుగులొత్తుతూ పూర్తి స్థాయిలో నిద్రపోతూ ఇలా అసమర్థతకు పరాకాష్ఠగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు ఏదో రైతు పండుగట, రైతు సంబరాలట. దేనికి రైతు పండుగ చేస్తున్నారు? దేనికి రైతు సంబరాలు చేస్తున్నారు? నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నాను. మీరు శాసనసభ ఎన్నికల సమయంలో రైతు భరోసా పేరుతోని 15,000 రూపాయలు ఇస్తారంటుంటే మీరు అనేక మాటలు మార్చి ఇవాళ దాన్ని 6,000కు తగ్గించి ఇవాళ 3 పంటలకు ఎగ్గొట్టి ఇలా ఖరీఫ్ను ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఊళ్ళలోకి పోతే ఇలా రైతులు మరల పడతారు, గుత్పకర్రలు తీసుకొని చింతపరికలు తీసుకొని తరుగుతారని చెప్పి ఇచ్చి అదేదో గొప్పగా మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. రాజకీయాల కోసము లేకపోతే ఓటు బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ప్రాకులాడాల. ఇలా నరేంద్ర మోడీ గారు చెప్పిండంటే దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు క్రమం తప్పకుండా ఏ తేదీ అంటే ఆ తేదీన నిర్ణీత గడువులో ఇలా 3 సార్లు 3 రెండ్ల 6,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరేం చేస్తా ఉన్నారు? వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అని అంటే మాట మారిస్తారు. కౌలు రైతులను కూడా ఈసారి తీసుకొస్తామని చెప్పి పాత్రికేయ మిత్రులు కూడా అడిగారు. ఎట్లా సార్ మీరు కౌలు రైతులకు ఎట్లా ఇస్తారంటే అదే ఇదే అన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు నాటి ప్రతిపక్ష నాయకుడిగా. ఈరోజు పూర్తి స్థాయిలో మీరు చేసినటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సహకారం కూడా దొడ్డిదారికి వెళ్తూ ఉంటే, అక్రమ పద్ధతుల్లో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంటే, అనవసరమైన భారం పడుతూ ఉంటే, బ్లాక్ మార్కెట్ పోతూ ఉంటే చోద్యం చూస్తూ ఇలా ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఈ యొక్క పాత్రికేయ సమావేశం నుంచి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి అందించిన యూరియా ఎంత, మీ అవసరం ఎంత, ఎక్కడ వైఫల్యం జరుగుతూ ఉంది, ఇలా నేను సవాల్ చేస్తూ ఉన్నాను సంబంధిత మంత్రులను. ఇలా బహిరంగ చర్చకు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వెంటనే ఏ జిల్లాలో ఏ సమయంలో అవసరం ఉందో ఆ సమరానికి తయారీ లేదు, అసలు తయారీకి సిద్ధంగా లేరు మీరు. నీ మార్కెట్ దివాలా తీసిపోయింది, తీసుకొచ్చి మొత్తము ట్రాన్స్పోర్ట్ మొత్తం రైతుల మీద వేస్తున్నారు. రైతులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇలా డిఏపి 100 రూపాయలు పెంచి అమ్ముతా ఉన్నారు, 100 రూపాయలు డిఏపి పెంచి అమ్ముతా ఉన్నారు వాస్తవ ధర కంటే. దీనికి సమాధానం చెప్పాలా? భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షునిగా రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు దీన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బ్లాక్ మార్కెట్లు దొంగ వ్యాపారస్తులంతా లైన్లోకి వస్తారు, వ్యవస్థలు మొత్తం కూడా అవినీతిమయం అయిపోతాయి. ఎందుకు దీన్ని చక్కగా చేయలేకపోతున్నారు? కొమ్మోడేమంటే డప్పోడు అన్నట్టు బీఆర్ఎస్ తయారైంది. బీఆర్ఎస్ కూడా మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాయి. రైతు సంక్షేమం విషయంలో క్రమం తప్పకుండా రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ఏం కావాలనో దానికి సిద్ధంగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ముందస్తుగా కేంద్రానికి తెలియజేసి ఇలా దాదాపు 2 లక్షల టన్నుల యూరియాని అదనంగా తెప్పించండు మొన్న రబీలో. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మనకు కావాల్సిన దానికంటే కూడా 2 లక్షల టన్నుల యొక్క యూరియాని తెప్పించండు ఇలా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చొరవ చూపి. మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడ మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ యొక్క పాలనా వైఫల్యాన్ని ఎవరి మీద వేస్తారు? కాబట్టి రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. రైతులను రాజకీయంగా ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడము, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము కేంద్రం మీద బురద చల్లడం మీకు బాగా అలవాటైపోయింది. కాబట్టి నేను మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ యూరియా విషయంలో కానీ డిఆర్పి విషయంలో కానీ జరుగుతున్నటువంటి అవకతవకల మీద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మీతో చర్చకు సిద్ధంగా ఉంది. రండి, మీరు అసత్యాలు ప్రచారం చేయడం కాదు. కాబట్టి వెంటనే మరి దున్నపోతులాగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మేల్కొనాలని, మొత్తం అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి వ్యవస్థలను మేల్కొల్పాలని ఇలా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నటువంటి యూరియా కానీ డిఏపి కానీ ఇతర యొక్క కాంప్లెక్స్ ఎరువులు కానీ పూర్తి స్థాయిలో మరి రైతులకు చేరే విధంగా, ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా, అదనపు భారం లేకుండా రైతులకు అందే విధంగా చూడాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.